నమస్తే, నేను డాక్టర్ దివ్య మండల, ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్, ఆంధ్ర హాస్పిటల్స్, విశాఖపట్నం. ఇప్పుడు మనం కొంచెం రేర్ టాపిక్ గురించి తెలుసుకుందాం. అవేంటంటే గర్భసంచిలో వచ్చే పాలిప్స్. అంటే వీటిని తెలుగులో కణితులు అని అనొచ్చు. గర్భసంచిలో వచ్చే పాలిప్స్ని రెండు రకాలుగా అనుకోవచ్చు. ఒకటి గర్భసంచి లోపల వస్తే, కొన్ని గర్భసంచి మూతి ద్వారంలో కూడా వస్తాయి అన్నమాట. వీటి వల్ల కామన్గా మనకు వచ్చే సమస్యలు ఏంటి? ఒకటి మెయిన్గా పీరియడ్స్లో వచ్చే ప్రాబ్లమ్స్. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని చాలామంది ఈ మధ్యన కంప్లైంట్స్ చేస్తున్నారు. దాంట్లో ఒకటి కారణం ఈ పాలిప్స్ అనమాట. యూజువలీ ఈ పాలిప్స్లో బ్లీడింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే, రెగ్యులర్ పీరియడ్స్ మధ్యలో మనకి చిన్నగా స్పాటింగ్ కానీ, లేకపోతే కొంచెం క్లాట్స్ లాగా కానీ మధ్యలో బ్లీడింగ్ అనేది కనిపిస్తుంది. ఇది ఒక సమస్య. ఇంకోటి ఏంటంటే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్. అంటే ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వడానికి ఇబ్బందులు రావచ్చు, లేకపోతే కన్సీవ్ అయ్యాక అబార్షన్స్ అంటే గర్భిణీ పోయే ఛాన్సెస్ కూడా చాలా మటుకు ఈ పాలిప్స్ వల్ల జరుగుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ పాలిప్స్ వల్ల మనం పెయిన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో అందుకే వీటిని డయాగ్నోస్ చేయడం మనకి రొటీన్గా చాలా కష్టం. ఎప్పుడైనా వేరే సమస్య కోసం మనం స్కాన్స్ తీయించుకుంటే దాంట్లో ఈ కణితులు మనకి బయటపడతాయి అనమాట. ఎందుకంటే ఇవి అంత ఎక్కువ సైజ్కి పెరగవు, అంత ప్రాబ్లమాటిక్గా మనకి అవ్వడానికి కూడా చాలా టైం పడుతుంది. సో వేరే సమస్యల కోసం స్కాన్ తీసుకున్నప్పుడు ఈ గర్భసంచిలో కానీ, ఈ మూతి దగ్గర కానీ మనకి ఈ పాలిప్స్ అనేవి ఎగ్జామినేషన్లో కూడా తెలిసే ఛాన్సెస్ ఉంటాయి. ఈ సమస్యల్ని ట్రీట్మెంట్ ఎలా మనం చేసుకోవచ్చు? సో ఇన్ఫర్టిలిటీ ఎందుకు వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ పాలిప్స్ ఆ లేయర్ని, అంటే బేబీ ఎక్కడ గర్భసంచిలో అటాచ్ అవుతుందో ఆ లేయర్ మొత్తం ఇన్ఫ్లమేషన్ అనేది కాజ్ చేస్తుంది. సో ఆ ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు ఈ బేబీ సరిగ్గా అటాచ్మెంట్ జరగదు. సో అబార్షన్స్ అనేవి ఈజీగా కనిపిస్తాయి అన్నమాట వీళ్ళల్లో. ఇంకోటి బ్లీడింగ్. ఈ పాలిప్స్ ఉన్నప్పుడు మనకి బ్లీడింగ్ ప్రెగ్నెన్సీలో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే గర్భసంచి మొత్తానికి వాస్కులారిటీ అంటే బ్లడ్ సప్లై చాలా మటుకు పెరుగుతుంది ఈ పాలిప్స్లో. సో దానివల్ల బ్లడ్ సప్లై పెరగడం వల్ల బేబీ ఉన్నా సరే ఈ బ్లీడింగ్ అనేది ఆ లేయర్ నుంచి ఫస్ట్ 3 monthsలో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకు అబార్షన్ దీనివల్ల కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మూతి దగ్గర వచ్చే పాలిప్స్ అనమాట. వీటి వల్ల వచ్చే సమస్యలు ఏంటి? గర్భసంచి నుంచి బేబీ అటాచ్ అయినప్పుడు ఈ పాలిప్స్ కింద ఉంటే బై ఛాన్స్ డెలివరీ టైంలో అవి పెద్దవైతే నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ చాలా కష్టం. సో వీటిని ప్రెగ్నెన్సీ కన్నా ముందే మనం ఐడెంటిఫై చేసుకొని వీటికి ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. ఇంకోటి భార్యాభర్తలు కలిసినప్పుడు వీటికి గర్భసంచి మూతి దగ్గర ఉండే పాలిప్స్ వల్ల బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో పేషెంట్ కామన్గా ఈ సమస్యని మన దగ్గర చెప్తారనమాట. సో వీటిని ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటో ఇప్పుడు చూసుకుందాం. ఒకటి గర్భసంచి లోపల వచ్చే పాలిప్స్ గురించి. ఇవేంటంటే లోపలే ఉండొచ్చు, లేకపోతే ఒక స్టాక్ అంటే ఒక చిన్న స్టెమ్ నుంచి అది కిందకు కూడా అంటే మానంలో కూడా ఇవి బయటకు కనిపిస్తాయి. ఇంకోటి గర్భసంచి మూతి దగ్గర వచ్చేవి యూజువల్లీ ఎగ్జామినేషన్లో మనకి చిన్న రెడ్ కలర్ ఏరియాస్లా మాసెస్ లాగా మనకు కనిపిస్తాయి. సో ఈ కణితులకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇప్పుడు చూసుకుందాం. దీనికి 2-3 ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఒకటి ఏంటంటే డిఎన్సి అంటే డైలటేషన్ అండ్ క్యూరటాజ్ అనేది ఒక ఆప్షన్ అనమాట. ఇది ఒక డే కేర్ ప్రొసీజర్ కింద చేసేసుకోవచ్చు. అది మెయిన్లీ చిన్న పాలిప్స్ గురించి చెప్తున్నాను అనమాట. యూజువల్లీ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో అంటే ఆల్మోస్ట్ 20 to 45 years లోపల వాళ్ళకి ఈ ప్రొసీజర్ చేసుకోవచ్చు. ఇదేంటంటే జస్ట్ కింద నుంచి మనం ఆ పిల్లకలాగా ఉన్న పాలిప్ని ఒక ఇన్స్ట్రుమెంట్ ద్వారా తీసుకోవచ్చు. ఇంకోటి ఇదే ప్రొసీజర్లో హిస్ట్రోస్కోపీ అంటే ఇది కెమెరా ఉండే ఒక ఇన్స్ట్రుమెంట్. ఇది గర్భసంచి లోపలికి పంపించి ఎగ్జాక్ట్ లొకేషన్ ఆఫ్ ద పాలిప్స్ని మనం చూసుకొని ఆ ఇన్స్ట్రుమెంట్ ద్వారానే మనం ఈ పాలిప్ని రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక డే కేర్ ప్రొసీజర్ని. ఇది ఒక పెద్ద ప్రొసీజర్ ఏం కాదు. ఒక డే కేర్ అంటే మార్నింగ్ అడ్మిట్ అయ్యి ఈవినింగ్ డిశ్చార్జ్ అయిపోవచ్చు. ఒకవేళ పెద్ద పాలిప్స్ సైజ్ పెద్ద ఉన్నాయి అండ్ ఏజ్ ఆల్మోస్ట్ 40 to 45 years అబవ్ ఉన్న వాళ్ళకి కొంచెం ఈ పాలిప్స్కి ఒక 1 to 2% క్యాన్సర్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో వీటిని బయాప్సీకి కూడా పంపిస్తాము. దానివల్ల వీటిల్లో వీళ్ళు 45 years తర్వాత ఫ్యూచర్ క్యాన్సర్ రిస్క్స్ లేకుండా ఫ్యామిలీ కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి వీళ్ళకి హిస్టెక్టమీ అంటే గర్భసంచి విత్ మూతి వాటిని తీసే ఆపరేషన్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇవి మనకి చేసుకునే ట్రీట్మెంట్ ఆప్షన్స్. థ్యాంక్ యూ.